సునాద స్వరము నవంబర్ 3. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఈ మాటలు చెప్పాడు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడి ఇనుము నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము అని చెప్తున్నాడు. మరి దేవుడి మందిరం పని కొరకు ఏదేది కావాలో కావలసిన బంగారం వెండి అన్నీ కూడా సమకూర్చాడు. నీవు ధైర్యంతో పని పూనుకోమని కుమారుని బలపరుస్తున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దీవిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తను ఏ పని మనకు అప్పగించినా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. మనకి ఏది కావాలో వస్తువులన్నీ కూడా సమకూరుస్తాడు. మనకు కావలసిన పనివారిని అందరినీ కూడా అనుగ్రహించే దేవుడు. మరి దేవుడు అప్పగించే ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండి ప్రతి పనిని ఆరంభించి గొప్పగా మనము ముగించులాగున ప్రభు కృపనిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఏ పని అప్పగించినా ధైర్యంతో విశ్వాసంతో ముందుకు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. కొన్నిసార్లు మనం పనిని ఆరంభించిన తర్వాత ఈ పని ఎలాగ ముందుకు కొనసాగుతుంది, దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారని ఎన్నో సందేహాలు, మరి భవిష్యత్తు గురించి భయాలు ఉంటాయి. అందుకే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనంలో చదివినప్పుడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నానని పౌలు చెప్తున్నాడు. ఏ సత్క్రియనైతే దేవుడు మన జీవితంలో ఆరంభిస్తాడో దానిని ఆయన కొనసాగించే దేవుడు. కాబట్టి మనం రూఢి అయిన విశ్వాసంతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆరంభించిన సువార్త అనే పని కావచ్చు, లేదంటే మందిరం పని కావచ్చు, ప్రభు అప్పగించిన కార్యం ఏదైనా కూడా ఆయనే దాన్ని కొనసాగించి గొప్పగా ముగిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము ధైర్యంతో విశ్వాసంతో పనిని పూనుకొందాం. దేవుడు అప్పగించిన ఏ పనైనా ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు. కావలసిన పనివారిని ఇస్తాడు. కావలసిన వెండి బంగారాలు వస్తువులు అన్నీ కూడా సమకూర్చే దేవుడు. అందుకనే విశ్వాసంతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఆరంభించిన పనిని తప్పక ఆయన ముగిస్తాడు, కొనసాగిస్తాడని విశ్వాసంతో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగి ప్రభు పనిని గొప్పగా ముగించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరు ఎవరికి ఏ పని అప్పగించినా తండ్రి మీరు తోడుగా ఉన్నారనే ధైర్యంతో విశ్వాసంతో ముందుకు కొనసాగి ప్రతి పనిని గొప్పగా ముగించే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.